ధమాకాకి అందరికీ వందనం, అభివందనం. టాకా స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి పండగలతో పాటు ఎన్నో కళ్యాణోత్సవాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్ ఎన్నో జరుపుకుంటున్నాం. అలాగే క్రమం తప్పకుండా ఈసారి కూడా మన దివాళీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. నాకు వచ్చినప్పుడు చూసి ఇప్పుడు ఒక 10 minutes బ్యాక్ 300 మంది కనిపించారు. హాల్లో చూస్తే 150 మందే ఉన్నారు. అసలు విషయం ఏంటని బయటకు వస్తే షాపింగ్ చేసుకుంటున్నారండి. నెక్స్ట్ టైము గంగాధర్ గారు మన స్టాల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే షాపింగ్లో పడిపోయారు. కోర్స్ అది పార్ట్ ఆఫ్ ఎ లైఫ్ అనుకోండి. సో ఈనాటి కార్యక్రమానికి అందరూ విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాల్టి ప్రోగ్రాం మనం స్టార్ట్ చేద్దామండి. మొదటిగా జ్యోతి వెలిగించి మన ప్రోగ్రాం ప్రారంభిద్దాం. ఈనాటి మనకు ఈ సభకు ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన ముఖ్య అతిథి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ టాకా ప్రెసిడెంట్ గంగాధర్ సుఖవాసిని, టాకా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ చారి సామంతపూడి గారిని, వైఎల్పి గారిని స్వాగతించి స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్స్ అండి. జ్యోతి కార్యక్రమం తర్వాత ఇవాళ చాలా ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ లైనప్ అయిందండి. వాటితో పాటు మనకు 2 పోటీలు కూడా జరుగుతున్నాయి. ఒకటి పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అండి. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఒక సర్ప్రైజ్ కాంపిటీషన్ ఉందండి. అది అడ్హాక్ అండి. ఇక్కడ వచ్చిన ప్రతి వారు పార్టిసిపేట్ చేయొచ్చు. అది నేను ఆ ఈవెంట్ పార్టిసిపేషన్ స్టార్ట్ చేసే ముందే అనౌన్స్ చేస్తానండి. సో అందరూ రెడీగా ఉండండి. సో ఇవాళ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసే ఫస్ట్ 4 పార్టిసిపెంట్స్ని పేర్లు పిలుస్తాను. వారు దయచేసి బ్యాక్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాను. ఫస్ట్ వీ హ్యావ్ ఎ సెమీ క్లాసికల్ డ్యాన్స్. దెన్ వీ హ్యావ్ సాయి కిరణ్ ఉదారి సోలో సాంగ్, సాయి కిరణ్ ఆన్ ద బ్యాక్ స్టేజ్. Then we have a dance by Prajwal Chandra. Prajwal Chandra, I need you backstage with your CD. Then we have a song by Ananya. ఈ లిస్ట్లో లేని వారు ఉండకపోతే నేను ఐ కెన్ కాల్ యూ అనన్య, యూ కెన్ కమ్ ఓవర్ లేటర్. ఓకే, ఇప్పుడు మొదటగా మనకు సెమీ క్లాసికల్ డ్యాన్స్ టు స్టార్ట్ విత్ ఏ గణేష్ సాంగ్. మన ప్రతి ఫంక్షన్కి ఏదైనా కార్యక్రమానికి ముందు వినాయకుడి పూజతోనో వినాయకుడి డ్యాన్స్తోనో ఆరంభిస్తే అన్ని విజయవంతం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడుతున్నామండి. నౌ ఐ కాల్ అపాన్ శివాంగి సుందర్ రాజన్ అండ్ అజిత మనోజహన్. Ah
Now I call upon Ananya. Ananya will be singing a song for us. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే పిడియమ్మ పేదలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదలా ఒకసారి తరి చేరి ఎదగొడవేమిటో తలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా కనపడుతోందా నా ప్రియమైన నీకు నా ఎదకోత అని అడగాలని అనుకుంటూ తన చుట్టూ మరి తిరిగిందని తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మా
చెప్పకపోతే ఎలా? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా? మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేయలా? అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే పిరియమ్మ పేదలా, ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయే తలపులు చూపేదలా, ఒకసారి తరిచేరి ఎదగొడవేమిటో తెలపకపోతే ఎలా? థ్యాంక్ యూ. ప్రతిసారి మామూలుగా ఫంక్షన్ అంటే ఇద్దరు యాంకర్లు వచ్చేస్తారు, ఒక మేల్ ఫీమేల్ యాంకరు, చాలా మంచి మంచి స్క్రిప్ట్స్ ప్రిపేర్ అయ్యి వస్తుంటారు. ఈసారి అవేం లేదండి. ఎందుకంటే ఇద్దరు యాంకర్స్ ప్రిపేర్ అయ్యారు, వాళ్ళకి ఒకరికి ఫ్లూ రావడంతో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయారు. సో ఒక హాఫ్ అమ్మాయి నేనే అనుకోండి, నేనే లాగిచ్చేస్తుంటాను సరదాగా మాట్లాడుతూ. బట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లైన్డ్ అప్. తర్వాత వీ హ్యావ్ 6 బిగ్ ఉమెన్, 6 మంది అమ్మాయిలు, 5 మంది అమ్మాయిలు అనుకుంటాను. 45 ఇయర్స్ అండి ఒక్కొక్కరికి. ఈ ఏజ్లో వాళ్ళు ఇంట్రెస్ట్గా 6 మంది డ్యాన్స్ వేస్తున్నారంటే క్లాసికల్ డ్యాన్సు. వీ నీడ్ టు రియల్లీ అప్లోడ్ దెమ్. ఓకే, ఐ కాల్ అపాన్ దోస్ 5 45-year-old girls on the stage for your dance. 45 years old girls ఎందుకు అన్నాను అనుకుంటున్నారేమో. అదేంటి, what is this Valli? You told some big ladies will be dancing. They became small? Wow.
ఓకే అండి, ప్రోగ్రామ్స్లో క్లాసికల్ డ్యాన్స్ డిఫికల్ట్ ఆర్ట్, ఎవ్రీబడి లవ్స్ దట్. అట్ ద సేమ్ టైం క్లాసికల్ డ్యాన్స్తో పాటు కొంచెం మస్తీ కూడా ఉండాలండి. సినిమా పాటలకి కొంచెం ఊపున్న స్టెప్స్ వస్తే బ్యాక్ బెంచర్స్ విజిల్ వేస్తారు, కొంచెం ఊపందుకుంటుంది ప్రోగ్రామ్స్. అటువంటి ప్రోగ్రామ్కి మంచి డ్యాన్స్ వేయడానికి ఐ కాల్ అపాన్ ప్రజ్వల్ చంద్ర ఆన్ ద స్టేజ్. మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చి పాట వస్తుంది. ఓయ్ ఓయ్ అబ్బాయి మనసులే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మోస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. ఓయ్ 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 రాయే రాయే నాగా కాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా వెంట చక్కెర ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే బుచ్చే పెట్టాబంటే టాపులేసి పోతే అయ్యో పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే ఫ్రీడమ్ ఫ్రీడమ్ పొగరు పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని ఎవ్వర మంత్రం మాదే మాదే మాదే. ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం. ఫ్రీడమ్ ఇది యువతకు మంత్రం. ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం. ఫ్రీడమ్ చేసే చేస్తాం అంతం. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే క్యూ గగా ఓ బాబాజీ క్యూ గగా. ఆ లుంగీనే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు పొంగుంటుంటే క్యూ గగా ఓ బాబాజీ క్యూ గగా. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోలో, నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. మన పెంచు సెట్టు సీసా మరి మంచి నాటు సారా, నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు. ఓ బాబాజీ
అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 అన్నానికి అరిటాకు సున్నానికి తంబాకు పుణ్యానికి స్వామి పాదం తాకు 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 ఇలాంటి కాంటెస్ట్లు మధ్య మధ్యలో ఉంటాయండి. మీరు దయచేసి చేతులు ఎత్తి ప్రైజులు తీసుకెళ్ళండి. చాలా సింపుల్ కాంటెస్ట్ అండి. ఏం చాలా సింపుల్. శశి గారు మీ పూర్తి పేరు చెప్పండి. వెన్నమనేని శశికళ. థ్యాంక్స్ అండి. చిన్న కాంటెస్ట్ అండి. 4ని తెలుగులో ఏమంటారు? బ్లాక్ని తెలుగులో ఏమంటారు? నలుపు. Nikunj, can I have another mic, please? Nikunj, look at me. You are assisting me. Another mic, please. ఇప్పుడు నాకు చెప్పింది మైక్లో చెప్పండి. మరీ కష్టమైన ఎడబాకండి. క్వశ్చన్స్ ఏం లేదండి, సింపుల్గా అడిగానండి. యా సందీప్ కుడ్ అడ్జస్ట్ చూడండి సౌండ్. ఓకే, 4ని 4 అన్నారు, బ్లాక్ని నలుపు అన్నారు. ట్రక్ని ఏమంటారు? ట్రంక్ కాదండి, ట్రక్ని తెలుగులో ఏమంటారు? ఇలా రండి మీరు, ఇక్కడ రండి. ఇది స్టేజ్ అండి. వీడియోలో పడాలంటే స్టేజ్ మధ్యలో ఉండాలండి. ప్రైజ్ ముందు నిల్చోండి. పోనీ నేను చెప్తా, లారీ అంటారు. ఓకే, ఈ 3 పదాలు చెప్పండి. నేను ఏదేది అడిగాను? 4 నలుపు కాదు, 4 నల్ల లారీలు అనండి. అలాగే నాకు ఎరుపు లారీలు ఉన్నాయండి. 6 ఎర్ర లారీలు అనండి. సో ఫస్ట్ది సెకండ్ది కంటిన్యూస్గా చెప్పండి. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. టకటకా చెప్పండి. 4 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు, అలాగండి. నేను అట్లా చెప్పను కదా, తెలుగు అంటే అది ఇది ఇవ్వాలంటే ఆ మాత్రం చెప్పాలండి. నేను అంత ఫాస్ట్ గా మాట్లాడను కదా. ట్రై చేయండి. వద్దులేండి, ఒక్కసారండి నా కోసం. ఎవరు నవ్వరండి, నవ్వొద్దండి ప్లీజ్. చెప్పండి. ఆకుపచ్చ జాకెట్ వేసుకున్నారు. అది కాదండి. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు. ఎల్లా తప్పు. ఎల్లా జడ్జి గారు ఎల్లా అన్నారు కదండి. అయినా మీకు ప్రైజ్ అండి, ఇదిగోండి. అందుకే అండి, తెలుగు వచ్చి అంటే చేయలు ఎత్తేయకూడదండి. మేము మా టాకాలో అందరూ గంగాధరు, చారి లాంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలా చెప్పినా ఇచ్చామని సైగ చేశారు, ఇచ్చేసాం. అక్కడ ప్రతి చోట అలా ఉండరండి. ఇదన్నీ నేను ఇటువంటి ఈవెంట్స్ సరదాగా అందరినీ నవ్వించడానికి చేయడమే. ఎవరిని కించపరిచినట్టు కాదు, తెలుగు భాషను కించపరిచినట్టు కాదు, సరదాగా నవ్వించుకోవడానికి. దయచేసి తప్పొప్పు లేదని ఉంటే క్షమించవలసిందిగా కోరుచున్నాను. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లో నా ఏదో గుట్టుంది. చూడలేని నవ్వుల్లో నా ఏదో పెట్టుంది. కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల, చెప్పయ్యవా. గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు గరెగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో. చెప్పయ్యవా ఓ పిల్ల, చెప్పయ్యవా.
సిగ్గల్లే ముక్కిర కింద ఊపిరి నువ్వై ఉంటే చాలంతే నీ పలికే మాటలకే నీ బదులే వింటూ ఇక ఏ మాట విననందే చిన్నదాని చూపుల్లో సిక్కినాడు సూర్యుడు పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు చంద్రుడు నవ్వలేని చూపుల్లోన ఏదో గుట్టుంది ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది సో నెక్స్ట్ మనల్ని ఒక్క భక్తి పారవస్యంలోకి తీసుకెళ్ళడానికి ఇద్దరు అద్భుత గాయకులు వస్తున్నారండి. ఒకరు గాయకులు, ఒకరు సురేష్ నిట్టల, ఇంకొకరు సంధ్య. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. ఐ కాల్ అపాన్ సురేష్ అండ్ సంధ్య ఆన్ స్టేజ్. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా జగదానందకారకాయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సార్వభౌమునిగా పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున జలది మారు మ్రోగే న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే వసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారకా జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలది బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయ కూడా తెలిపే
రామరాజమే పౌరులందరని నీటి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ जब जब गहरा धुआं छाएगा तब तब बन के मशाल आएगा कृष 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 ఈ యాక్ట్ ట్రిబ్యూట్ టు క్రిష్ మూవీ అండి. రీసెంట్గా రిలీజ్ అయింది, ఎంతమంది చూస్తారో తెలియదు. ఇరగదీసావు నేను డ్యాన్స్ అసలు స్టెప్పులే వేయలేదు. అంటే ప్రైజ్ దానికి కాదు, నేను పొగడ్డానికి కాదు, నేను పొగటానికే వచ్చింది. నేను కాంపిటీషన్ ఉంది. దేనికి కాంపిటీషన్ చెప్తా, మైక్ తీసుకొచ్చి. బాబు బుక్ చేయమాకు బాబు మమ్మల్ని. ఇక్కడ చాలా చిన్న కాంపిటీషన్. చాలా అందరు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. సతీష్ని కూడా పిలువు, అరుణ్ అంటున్నాడు, పిలు. దా సతీష్, రావిపాటి దా. సతీష్ రావిపాటి బాబు రా. మనకు ఆయన పిలవండి. వైఎల్పి గారు ఉన్నారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఓకే, మీకు తెలుసుంటుంది, వాడు డబుల్ డాక్టరేట్ తెలుగులో హిందీలో. ఓకే తెలుసు. కరెక్ట్ 60 సెకండ్స్ టైం నీకు. ఒక్క ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా తెలుగులో మాట్లాడాలి. తప్పు అయితే వారు చెప్తారు. గ్యాప్ 3 సెకండ్స్ పైన గ్యాప్ ఇవ్వకూడదు, 2 సెకండ్స్ పైన కంటిన్యూస్గా మాట్లాడాలి. 60 సెకండ్స్. ఆ ప్రైజ్ ఇంటికి తీసుకెళ్ళచ్చు. కవిత టిఫిన్ ఇస్తుంది రేపటి నుంచి నీకు. నాకు వద్దు ప్రైజ్, నేను వెళ్ళిపోతా. నో 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 ఓకే, మీరే జడ్జ్ అండి యార్లగడ్డ గారు. మీరు ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేస్తే చేయొద్దండి, పంపించేద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏంటి బాబు ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఇంతమంది పెద్దల ముందు మాట్లాడడానికి మాటలు రా. ఏదైనా టాపిక్ చెప్తే దాని గురించి. ఓకే, టాపిక్ తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా. ఇంత పెద్ద బోర్డు పెట్టి 60 సెకండ్లు మాట్లాడకపోతే ఎలా రవి? బాబు నువ్వు ఏదైనా నాకు ఒక అంశం చెప్తే మేము మాట్లాడతాం. నువ్వేం చెప్పకుండా మాకు. స్టేజ్ మీద వస్తే కూడా ప్రైజ్ రవి. వద్దు బాసు, నువ్వు రా, జస్ట్ ఎంకరేజ్ చేయడానికి. అస్సలు స్టేజ్ అంటే భయపడుతున్నారు. నెక్స్ట్ ప్రైజ్ 2 అయిపోయాయండి. నెక్స్ట్ గోల్డ్ బిస్కెట్, గోల్డ్ చైన్ అండి.